హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన కిచెన్లో దొండకాయ రోటి పచ్చడిని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన ఈ దొండకాయ రోటి పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నాము అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చట్నీ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక్కడ నేను హాఫ్ కిలో వరకు దొండకాయలని తీసుకున్నాను. ఈ దొండకాయలతోనే రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను పెట్టి కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసేయాలి. వీటిని 1 నిమిషం పాటు నూనె వేయకుండా ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నూనెను వేసేయాలి. పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచి వేయడం వల్ల పైకి చిందకుండా ఉంటాయండి. ఆ తర్వాత కొన్ని ధనియాలని, నెక్స్ట్ కొంచెం మాత్రమే మెంతులని, ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి అంతా కూడా కలుపుకుంటూ నిదానంగా ఇవి మాడకుండా చక్కగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు చక్కగా వేగితేనే ఈ చట్నీకి రుచి వస్తుంది. కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు తీసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అదే పాత్రలో దొండకాయల్ని కట్ చేసి తీసుకున్నాను. మరీ పెద్దగా కానీ అలా అని చిన్నగా కాకుండా ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు అలాగే కొంచెం పసుపుని నెక్స్ట్ కొంచెం చింతపండుని వేస్తున్నాను. పులుపు తగ్గట్టు కొంచెం చింతపండు వేసేయాలి. ఇలా వేసేసి ఇప్పుడు కొంచెం నూనెను కూడా వేసేసి అంతా కూడా చక్కగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కల్ని చక్కగా మగ్గించుకోవాలి. దొండకాయలతో ఎప్పుడు కూడా ఫ్రైయే కాకుండా ఇలా పచ్చడి ప్రిపేర్ చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మగ్గించుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ దొండకాయ ముక్కలు ఉడికి కాస్త మగ్గితే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ నేను రోట్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ముందుగా రోట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఉప్పు, నెక్స్ట్ మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన పచ్చిమిరపకాయలు కూడా వేసి వీటిని మెత్తగా నూరుకోవాలి. ఇదే ప్రాసెస్తో మిక్సీలో అయినా కానీ చేసుకోవచ్చండి. మిక్సీలో వేసి నూరుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలని ఇలా మెత్తగా నూరిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన దొండకాయలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త చిన్న చిన్న ముక్కలుగా కనిపించేటట్లు నూరుకోవాలి. అప్పుడే ఈ దొండకాయ చట్నీ రుచిగా ఉంటుందండి. దొండకాయ చట్నీ ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ రుచిగా రావాలి అంటే దొండకాయ ముక్కల్ని చక్కగా మగ్గించుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలని కూడా చక్కగా వేయించుకోవాలి. అప్పుడే చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని అంతటినీ కూడా ఒక గిన్నెలో వేసి పోపు పెట్టుకోవాలి. పచ్చడిని అంతటిని కూడా ఇలా గిన్నెలోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద మనం ముందుగా దొండకాయలు ఉడికించిన పాత్రని పెట్టేశాను. తగినంత నూనెని వేయాలి. ఇలా నూనె వేసి వేడైన తర్వాత కొన్ని తాలింపు గింజలు కూడా వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి పోపు అంతటిని కూడా చక్కగా వేయించుకోవాలి. పోపు చక్కగా వేగితేనే పచ్చడికి రుచి వస్తుంది. కొన్ని ఎర్రమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసి అంతా కూడా కలిపి నెక్స్ట్ మనం ముందుగా నూరి పక్కన పెట్టిన పచ్చడి కూడా వేస్తున్నాను. ఇలా వేసేసి అంతా కూడా కలిపేసేయాలి. పచ్చడి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు. ఇలా పచ్చడి వేసిన తర్వాత ఒక్క 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూశారు కదా, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ రోటి పచ్చడి ప్రిపేర్ అయింది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ దొండకాయ చట్నీని వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసేయాలి. ఈ ప్రాసెస్తో దొండకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నెయ్యి వేసి ఇస్తే. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.